నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో భక్తి పరవశాన్ని నింపుతూ ఇస్కాన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో 10వ శ్రీకృష్ణ బలరామ రథయాత్ర వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి రథయాత్రకు జెండా ఊపి శుభారంభం చేశారు. రథయాత్ర ప్రారంభమైన క్షణం నుంచి పట్టణం మొత్తం ఉత్సాహంతో మార్మోగింది. ఇస్కాన్ ఆలయం పరిసరాలు భక్తుల హర్షధ్వానాలతో సందడిగా మారాయి. భక్తులతో పలకరించి వారి ఆనందంలో భాగమయ్యారు. సంస్కృతి బృందాలు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, కీర్తనలు, హరినామ సంకీర్తనలు రథయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కృష్ణ భక్తి లోకంలో తేలిపోయారు. హరే కృష్ణ హరే రామ నినాదాలు కార్యక్రమానికి మరింత ఘనత చేకూర్చాయి. పట్టణ ప్రజలు, ఇస్కాన్ సభ్యులు, యువత భారీగా పాల్గొనడం వల్ల 10వ రథయాత్ర కావలి ధార్మిక చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल। ఆధ్యాత్మిక చింతనతో, దైవ సన్నిధిలో, దేవుని ఎడల ప్రేమానురాగాలతో, భక్తి శ్రద్ధలతో, దైవం మీద అపారమైన నమ్మకంతో అందరూ జరుపుకుంటున్నటువంటి వేళ, కావలి పులకించిన వేళ, భక్తకోటి మహాశైలతో కావలి పుర వీధులంతా కూడా నిండిన వేళ, ఈరోజు ఇస్కాన్ సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన ఇస్కాన్ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సృష్టి మనందరికీ మూలమైనటువంటిది. సృష్టి ఎన్నో అవతారాలు, ఎన్నో రకాల మార్పులు చెందుతూ మన సృష్టి ఉద్భవించింది. నాదంతో స్టార్ట్ అయినటువంటి మన సృష్టి, నాదం నుంచి సదాశివం, సదాశివం నుంచి శివం, శివం నుంచి పరమేశ్వరం, పరమేశ్వరం నుంచి ఈశ్వరం, ఈశ్వరం నుంచి రుద్రుడు, రుద్రుడి నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి గాలి, గాలి నుంచి నీరు, గాలి నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి ఉద్భవిస్తే ఆ భూమి మీద పుట్టుకొచ్చిందే ఈ సృష్టి. అటువంటి సృష్టిలో మనం జీవిస్తున్నాం. అటువంటి సృష్టిలో ఔషధాలు పుడితే ఆ పుట్టినటువంటి ఔషధాలలో భూముల్లో రకరకాల భూములు పుడితే ఆ పుట్టినటువంటి భూమి మీద కొన్ని జీవులు తల్లి గర్భం నుంచి జన్మిస్తున్నాయి, కొన్ని జీవులు గుడ్డు నుంచి ఉద్భవిస్తున్నాయి, కొన్ని జీవులు భూమి నుంచి ఉద్భవిస్తున్నాయి, కొన్ని జీవులు శరీరం నుంచి ఉద్భవిస్తున్నాయి. 4 రకాల ఉద్భవంలో మనం అందరం కూడా జన్మించాం. మనందరం కూడా తల్లి గర్భం నుంచి జన్మించాం. చెట్లు కానించి ఇవన్నీ కూడా భూమి నుంచి ఉద్భవించాయి. పక్షులు అన్నీ కూడా, పక్షులు కానీ కొన్ని రకాల జంతువులు గుడ్డు నుంచి జన్మించాయి. ఇటువంటి జన్మ నుంచి మనం ఈ సృష్టికి మూలాధారమైనటువంటి దేవుడికి మన అందరం కూడా కృతజ్ఞతగా ఉన్నట్టువే మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. అందులో మనం పుట్టినందుకు మనందరం కూడా గర్వించాలి.